విజయమ్మ కంటతడి ఇప్పుడు పెద్ద చర్చకి దారితీసింది. ఇందులో రెండు కోణాలు. ఒకటి, తన కొడుకుని ఆనాడు సపోర్ట్ చేసింది, తన కొడుకుకి అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడింది విజయమ్మ. తనని జైలుకి పంపించిన రాడు నిలదీసింది. తన కొడుకు కోసం ముందు సోనియాతో మాట్లాడింది. సోనియా తన జగన్ని ఆ రోజున కేంద్ర మంత్రిని చేస్తాం, భవిష్యత్తులో సీఎం చేస్తానంటే జగన్ ఏమో నాకు ఇప్పుడే అవకాశం ఉంది, ఇప్పుడు వదిలేస్తే ఆ తర్వాత వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాల్సి వస్తుంది, నాన్నలాంటి సాధికారత రావడానికి దశాబ్దాలు పడుతుందని చెప్పడం, కొడుకుకే అండగా నిలబడింది. ఆ కారణంగా కొడుకుని జైల్లో పెట్టినటువంటి సందర్భంలో కంటతడి పెట్టింది. ఆ రోజున కూతుర్ని కోడల్ని పట్టుకుని రోడ్డు మీద నిలబడింది. కానీ ఆ రోజున కంటతడి పెట్టాలి, ఆవిడ స్ట్రాంగ్గా నిలబడింది. కానీ ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్కి ముందు జరిగినటువంటి పరిణామాలు, ఒకటి అన్నా చెల్లెల మధ్యన వివాదం, ఆవిడ చెల్లి వెనకాల ఉండాల్సి రావటం, అదే సందర్భంలో కొడుకుని ఓడించమని చెప్పలేదు, కూతుర్ని గెలిపించమని చెప్పింది. రెండిటికి ఒకటే తేడా. కూతుర్ని గెలిపించమంటే కొడుకుని ఓడించమంటమే కదా. అయితే మొత్తం రాష్ట్రం లెక్క కాకుండా ఒక కడప విషయంలో షర్మిలకి మద్దతు పలికింది. కానీ ఆ ఇంపాక్ట్ అన్నటువంటి జగన్కి దెబ్బ తగిలిన దాంట్లో కీలకమైనటువంటి అంశం. అయితే ఆ కొడుకు విజయంలో కీలక పాత్ర పోషించిన విజయమ్మ కొడుకు ఓటమిలో కూడా కీలక పాత్ర పోషించినట్టయింది. అందుకనినే నిన్న రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ దగ్గర కొడుకు దగ్గర కంటతడి పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ఆమెను ఓదార్చారు. అయితే ఇందులో అసలు వివాదం ఏంటి అంటే, ఆ టైంలో అంటే జగన్ దగ్గర తను కావులించుకుని ఏడుస్తున్నటువంటి సందర్భంలో జగన్ కొంత ఓదార్చి అవతలకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిగతా మిత్రులు బంధువులు ఓదార్చాల్సి వచ్చింది. ఆవిడ అక్కడే నుంచుడిపోయింది కాసేపు. ఆ విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు నిలదీశారు. తల్లి ఏడుస్తుంటే వదిలేసి వెళ్ళిపోయేవాడు ఈయనేం కొడుకు అన్నటువంటి కోణంలో ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.